హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నందిని కిరణ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి నా ఎగ్జామ్ అండి. సత్తుపల్లిలో, అది ఎక్కడో ఏమో ఎప్పుడు వెళ్ళలేదు, అసలు ఆ ఏరియాకి వెళ్ళలేదు. ఓన్లీ మా సర్కిల్లోనే తెలిసి మా ఊర్లో 2కి ఎగ్జామ్ అండి. మార్నింగ్ 7కే బయలుదేరినాం. 2 hours ముందే ఉండాలన్నారు. టిఫిన్ కూడా ఏం చేయలేదు. ఖమ్మం వెళ్ళేసి ఖమ్మంలో చేసాం. బైక్ మీద వెళ్ళాం ఖమ్మం వరకు. వెళ్ళేసి అక్కడ రోడ్ సైడ్ టిఫిన్ బండి దగ్గర ఆగి 2 ఇడ్లీ 2 బోండా తీసుకున్నానండి. అవి తినబుద్ధి కాలేదు, అసలు బాగా కష్టం. ఇంకా ఒకటి తినేసి మా వారికి ఇచ్చాను, ఆయన కంప్లీట్ చేసేసారు. నెక్స్ట్ మేము బస్ స్టాండ్కి వెళ్ళేసి బస్సు ఎక్కాలండి. 2 hours 2.5 hours జర్నీ అంట. సత్తుపల్లి అవతల గంగారం. ఎవరైనా ఉన్నారా ఫ్రెండ్స్, మీకు తెలుసా గంగారం ఎక్కడో? సత్తుపల్లి నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను. పాత బస్ స్టాండ్కి వచ్చినామండి. పాత బస్ స్టాండ్కి వస్తే ఫెయిల్. ఎక్కడ బస్సులు, సత్తుపల్లి బస్సులు ఆగమంట, ఎక్స్ప్రెస్. మళ్ళీ రిటర్న్ అయినాం కొత్త బస్ స్టాండ్కి. కొత్త బస్ స్టాండ్ ఫస్ట్ టైం వెళ్తున్నాను నేను. అసలు 10 years నుంచి నాకు బస్సు ఎక్కడమే తెలియదండి. ఎటు వెళ్ళాలన్నా బైక్ మీదనే. కొత్త బస్ స్టాండ్ కూడా ఈరోజే చూస్తున్నాను. చాలా బాగుంది అసలు. ఇది కూడా చాలా బాగుంది కొత్త బస్ స్టాండ్. ఖమ్మం కొత్త బస్ స్టాండ్. ఎవరైనా చూసారా ఫ్రెండ్స్? ఎవరైనా చూస్తే కమెంట్ చేయండి. ఖమ్మం వాళ్ళు ఎవరైనా చూస్తున్నారా? నా వీడియో చూస్తే లైక్ చేయండి. అంత బాగుంది ఖమ్మం కొత్త బస్ స్టాండ్. ఇది చాలా బాగుంది. మా వారు బైక్ పార్కింగ్ చేస్తామని వెళ్ళేశారు. నేను ఇదంతా వీడియో చేస్తున్నాను. కొత్త బస్ స్టాండ్ ఇదంతా ఖమ్మం. అంత చూడండి బాగా, ఎంత పీస్ఫుల్ ఉందో, బాగుంది. మార్నింగ్ టైంలోగా హడావుడి ఏం లేదు పెద్దగా. మరి మార్నింగ్ పార్కింగ్ ప్లేస్లో మా బండి పెట్టేశారండి మా వారు. పెట్టేసి ఇక బస్ కోసం మేము వెయిటింగ్ ఏం లేదు. వెంటనే ప్లాట్ఫారం మీదకి వచ్చింది బస్సు. ఎమ్మటే ఎక్కేసాము. ఫ్రీ బస్సు. ఫస్ట్ టైం అండి నేను బస్సు ఎక్కడం. 10 years తర్వాత ఫస్ట్ టైం నేను బస్సు ఎక్కుతున్నాను. అది కూడా ఫ్రీ బస్సు. ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా, కానీ బాగానే ఉంది. ఇదే అండి మేము ఎక్కబోయే బస్సు. చూసేయండి. సత్తుపల్లి టు ఖమ్మం ఫస్ట్ టైం బస్సు. ఫ్రీ బస్సు, ఎక్స్ప్రెస్. ఇది 9కి ఎక్కాము బస్సు. 9కి ఎక్కినాం. ఇదే ఇంకట్లా మా అదృష్టం, సీట్లు దొరికినాయండి. చాలా వరకు నించున్నారు అందరు, పాపం లేడీసే నించున్నారు. ఫ్రీ బస్సులు కాబట్టి జెంట్స్ అందరూ టికెట్ పెట్టుకొని కూర్చున్నారు కాబట్టి వాళ్ళు డిమాండ్ చేసే అవకాశం కూడా లేకుండా పోయింది లేడీస్కి. లేడీస్ నించున్నారు, జెంట్స్ అందరూ కూర్చున్నారు. మా అదృష్టం, మాకు సీట్లు దొరికినాయండి. ఫ్రీ బస్ ఎలా ఉంటుంది అనుకోండి. మార్నింగ్ టైంలో కాబట్టి ఫ్రీగానే ఉంది కొంచెం. ఇదంతా కొత్త బస్ స్టాండ్ అండి. బాగుంది అసలు. నేను ఖమ్మం అయినా కూడా నేను ఫస్ట్ టైం చూడటం కొత్త బస్ స్టాండ్ని. ఎటు వెళ్ళాలన్నా బైక్ మీద వెళ్ళటమేగా. ఇంకా దూరంగా ఎప్పుడు ఎక్కడికి ప్రయాణం చేయలేదు. ఇప్పుడే చేస్తున్నాను సత్తుపల్లి నా ఎగ్జామ్ కోసం అనేసి. నాకు అక్కడ సెంటర్ వేయడం కూడా నా అదృష్టమే. టికెట్ తీసుకుంటున్నాండి. ఆధార్ చూపిస్తే నాకు ఫ్రీ టికెట్ ఇచ్చారండి. మా వారు మంచిగా నిద్రపోయారు. నేనే వీడియో తీసుకుంటున్నా. నేను కూడా కొద్దిసేపు అలా ఒక స్నాప్ వేసానండి, ఒక 5 నిమిషాలు వేసేసి. నా హాల్ టికెట్. టెట్ ఎగ్జామ్ అని రాసేది. మీలో ఎంతమంది రాస్తున్నారండి టెట్ ఎగ్జామ్? ఎలా రాశారు? పేపర్ ఈజీగా వచ్చిందా? మంచిగా రాస్తారో చెప్పండి. దిగేసామండి. సత్తుపల్లిలో దిగేసరికి 11:30 అయింది. హోటల్కి వెళ్ళామండి. చౌదరీస్ హోటల్ అంట. బిర్యానీ ఆర్డర్ తీసుకున్నాం.